మంచిర్యాల జిల్లా మందమరి పట్టణానికి ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్ర ధ్యాన మహాయోగ నిర్వాహకులు స్వామి పత్రిజీ సందర్శించారు। ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కైలాసపురిలో డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ధ్యాన మహాయాగానికి హాజరు కావాలని పిలుపునిస్తూ ఏపీ మరియు తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో సెప్టెంబర్ 11 నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు పర్యటించడం జరుగుతోందని అన్నారు। లోక కళ్యాణార్థం ధ్యానం శాఖాహారులను చేయడం కొరకు పిరమిడ్ ధ్యాన కేంద్రాలు కృషి చేస్తున్నాయని, అలాగే డిసెంబర్ 21 నుండి 31వ తేదీ వరకు కైలాసపురిలో స్వామి పత్రిజీ ఆధ్వర్యంలో నిర్వహించే ధ్యాన మహాయాగానికి భక్తులందరూ హాజరు కావాలని ఉచిత భోజన వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు కాంపల్లి లతా రమేష్ మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు। మందమరి గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర ఉన్నాం। మరి దీని నిర్వాహకులు లతా గారు, మరి రమేష్ గారు, మరి తదితరులు అందరూ కూడా యొక్క ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను ఈ ఊరికంతా కూడా పరిమళాలు చల్లుతూ మరి అందరినీ కూడా శాఖారులుగా, యోగులుగా, ధ్యానులుగా మార్చడానికి మరి తప్పిస్తున్న ఈ యొక్క మాస్టర్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం। యాత్ర మరి నవంబర్ 11వ తారీఖు పురస్కరించుకొని ఉభయ రాష్ట్రాలైనటువంటి ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తూ 41 రోజుల యొక్క పర్యటనలో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది। మరి ఇదంతా కూడా అద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమం, మరి ధ్యాన మహాయాగం కైలాసపురిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ 21 నుంచి 31 వరకు మరి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పత్రిజీ గారు ఏ విధంగా అయితే అందరి దగ్గరికి వచ్చి ఆహ్వానం పలుకుతారో అదే రీతిన మరి అందరి చైతన్యపరుస్తూ వారి యొక్క బాధ్యతలను గుర్తు చేస్తూ సాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ భుజస్కంధాలపై వేసుకొని మీరంతా కూడా వర్క్ చేయాలనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి అందరి యొక్క కలిసి ఆ యొక్క ధ్యాన మహాయాగము అద్భుతంగా జరిగిన యొక్క ధ్యాన మహాయాగంలో అందరూ పాల్గొనాలని చెప్పేసి మరి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది। అలాగే అక్కడ అందరికీ ఉచిత సదుపాయం ఉంటుంది। ఒక్కొక్క రోజు 1,00,000 ప్లేట్ల భోజనం, దాదాపు 11 రోజుల యొక్క కార్యక్రమంలో 11 లక్షల ప్లేట్ల భోజనం అందరికీ ఉచితంగా అందడం జరుగుతూ ఉంది। అట్లాగే అక్కడ వసతి కూడా అందరికీ ఉచితంగా ఉంటుంది। మరి సరస్వతి ప్రాంగణం అయితేనేమి, భోజన వసతి అయితేనేమి, మరి అక్కడ ఉండడానికి వసతి అయితేనేమి అన్నీ కూడా ఉచితంగా ఉంటాయి। కేవలము అన్నీ ఉచితంగా ఇస్తున్న ఏకైక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్। సో నిరుపేదల దగ్గర నుంచి మరి